నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జయ శ్రీమన్నారాయణ. 2026 నక్షత్రాల సిరీస్లో భాగంగా మఖా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ మఖా నక్షత్రం వాళ్ళ జాతకం 2026లో ఎలా ఉండబోతుంది, వీళ్ళ గుణగణాలు, స్వభావాలు, లక్షణాలు ఎలా ఉంటాయి, వీళ్ళు పాటించాల్సిన విధి విధానాలు, జాగ్రత్తలు ఏంటి గురుగారు, అలానే వీళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బాగా సూట్ అవుతుంది, ఏ ప్రొఫెషన్ వైపు వెళ్లకుండా ఉంటే లాస్ అవ్వకుండా ఉంటుంది, ఇప్పుడున్న కాలంలో ఏ ప్రొఫెషన్ తీసుకోవాలో తెలియక సెటిల్ అవ్వకుండా అలానే ఉండిపోతున్నారు. ఒకవేళ మీరు కనుక తెలియజేస్తే బాగా యూజ్ అవుతుంది అందరికీ. ఒకసారి తెలియజేస్తారా? ఖచ్చితంగా మనము నక్షత్రాలు చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల్లో ఉండేటువంటి 27 నక్షత్రాల గుణగణాలు మనం గమనించిన కనుక ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. నక్షత్రాలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే మన ప్రేక్షకులకి ఇంకొంచెం సూక్ష్మంగా ఉంటుంది. రాశి గురించి ఒక్కొక్క రాశిలో 2-3 నక్షత్రాలు ఉంటాయి. అలాంటి నక్షత్రాలకి మనం తీసుకున్నామంటే ఇంకా వాళ్ళకి దగ్గరగా మనం రీచ్ అవ్వనట్టు అనమాట. వాళ్ళ యొక్క గుణగణాలు, వారి యొక్క విధి విధానాలు, ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో మనం వెళ్ళిపోవచ్చు. దాంట్లో భాగంగానే మనకి మఖా నక్షత్రం, ఈ నక్షత్రాల్లో ఒకటి మఖా నక్షత్రం. ఈ మఖా నక్షత్రం 4 పాదాలు ఉంటుంది. ఈ 4 పాదాలు కూడా సింహరాశి కింద వస్తాయి. ఈ మొదటి పాదంలో పుట్టిన వారికి అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. రెండో పాదంలో పుట్టిన వారికి అయితే ఖచ్చితంగా తండ్రికి దోషం ఉంది. 3వ పాదం 4వ పాదంలో పుట్టిన వారికి కూడా తండ్రికి దోషం అయితే బాగా కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఈ పుట్టగానే వీరికి దోషాలు పోవాలి అంటే పరిహారాలు చేసుకోవాలి. పుట్టగానే పరిహారాలు చేసుకున్నట్టయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంట్లో ఆడపిల్ల పుట్టినా మగపిల్ల పుట్టినా కూడా మగపిల్లడు పుట్టినట్టయితే మఖా నక్షత్రంలో పుట్టిన మగపిల్లడు ఉన్నట్టయితే కనుక వారు ఇంటికి దూరంగా జీవించడానికైతే కనపడుతుంది. ఆడపిల్ల పుట్టినట్టయితే కనుక అన్ని రకాలు బాగానే ఉంటుంది. నక్షత్రంలో ఎవరు పుట్టినా అలానే ఉంటారా గురుగారు? అంటే మగపిల్లవాడు పుట్టినట్టయితే ఇంటికి కొంచెం దూరంగా బతికేటువంటి దానికి ఎక్కువ ఆస్కారం. హాస్టల్స్లోనో ఉన్న వాళ్ళ ఇళ్లలోనో చదువుకుంటూ ఎక్కడో కుటుంబానికి కొంచెం దూరంగా ఉండేటువంటిది అయితే కనపడుతుంది. ఇక ఏదో సందర్భంలో దూరంగా ఉంటారు. ఇకపోతే ఈ మనకి ఆడపిల్లలు పుట్టినట్టయితే కనుక మంచి నైపుణ్యం, నేర్కృత, మంచి ఆదాయాన్ని సూచించే రంగాలు అన్నిట్లోనూ ఉండేలా ఉంటుంది. కుటుంబానికి ఆదరోగం నిలబడుతుంది ఏదో ఒక సందర్భంలో. మఖా నక్షత్రంలో పుట్టినటువంటి ఆడపిల్ల కాకపోతే కొన్ని అవలక్షణాలు, కొన్ని రకాలైనటువంటి అలవాట్లు కూడా అవ్వచ్చు ఆడపిల్లలకి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. జాగ్రత్తగా ఒక ఇంట్లో నాగరికత కూడా తెలుసుకొని ఉండాలి, తెలిపి ఉండాలి. పెద్దవారు వాళ్ళకి కొంచెం అవగాహన కూడా తెలపాలి, ఎలా ఉంటే ఏమవుతుందని కూడా తెలపాలి. ఇకపోతే ఈ మఖా నక్షత్రం 4 పాదాలు కూడా చూసినట్టయితే కనుక లెటర్స్ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఎం లెటర్. మఖా నక్షత్రం పుట్టిన వారికి ఎక్కువ శాతం ఎం, మా, మేము, మా, మా ఇలాంటి లెటర్స్లో నేమ్స్ పెట్టుకునే వాళ్ళందరూ కూడా మఖా నక్షత్రం కింద మనం తీసుకోవచ్చు. వీళ్ళు సింహరాశి కింద వస్తారు. ఇకపోతే వీరికి అందరితోనూ చాకచక్యంగా ఉంటారు, కలుపుకుడుతనంతో ఉంటారు, ప్రతి వాళ్ళకి సహాయం చేయాలి అనే లక్ష్యంతో ఉంటారు. వీరితో పాటు కొలీగ్స్ని కావచ్చు, అందరితోనూ మంచి అభిమానంతోనూ, ప్రేమానురాగాలతోనూ, ఆప్యాయత బంధంతోనూ ఉంటారు ఎక్కువగా వీరును. ఒకసారి బంధం వీరితో ఏర్పడిందంటే ఖచ్చితంగా ఆ బంధానికి విలువిస్తారు. ఎదుటి వాళ్ళు దూరం అవుతుంది తప్పితే వీళ్ళు దూరం చేసుకోరు. అలానే వీరు మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు, ఎవరికైనా సహాయం చేయగలుగుతారు. ఇంట్లో ఒకరు మఖా నక్షత్రాలు పుడితే ఇక ఎవరు ఏ కార్యక్రమం పని చేసే అవసరం లేదు, వారి మీద ఆధారపడి బతికేయచ్చు. అంత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు మఖా నక్షత్రం వాళ్ళు. అలాంటి మఖా నక్షత్రం 2026 సంవత్సరం. 2026 సంవత్సరంలో శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అయితే కనపడుతుంది. అలానే కేతు యొక్క అశుభ దృష్టి కూడా కనపడుతుంది. గురువు యొక్క అశుభ దృష్టి కూడా కనపడుతూ ఉంది. ఇలాంటి కనపడేటువంటి దాంట్లో ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, విదేశానికి వెళ్ళాలనుకున్న వారు కొంచెం ఈ 2026 సంవత్సరం ఆగటం మంచిది. దాంతోపాటు ఎవరైతే మంచి నైపుణ్యం కావాలి, మంచి వ్యాపారం కావాలనుకున్న వారు బ్యాంకింగ్ రంగాలు, హోటల్స్, కాఫీ షాప్స్, బడ్డీ కొట్స్, కిరాణా షాప్స్, ఫ్యాన్సీ షాప్స్, 1 గ్రామ్ గోల్డ్ ఇలాంటి వ్యాపారాలు వీరికి అద్భుతంగా ఉంటాయి. కొంతమంది అయితే మీడియా రంగాల్లోనూ, సినీ రంగాల్లో కూడా మంచి అవకాశాల కోసం చూస్తుంటారు, కష్టపడుతూనే ఉంటారు. చిన్న చిన్న అవకాశాలు కూడా సద్వినియోగం చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి వీళ్ళు. డబ్బు అయితే కొన్ని రకాల వాళ్ళు అయితే దాచిపెట్టుకుంటూ ఉంటారు, కొన్ని వాళ్ళైతే ఖర్చు చేస్తూ ఉంటారు, ఎవరికొకరికి దాన ధర్మం చేస్తూ ఉంటారు. ఇకపోతే వీరికి మొండి, మూర్ఖత్వం, అమాయకత్వం అన్నీ ఉంటాయి. ఇకపోతే వీరికి నమ్మదగినట్టు ఉంటారు, ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా మెలుగుకుంటారు, ఎవరితో ఎలా పని చేయించాలో కూడా వీరికి తెలుసు. ఎవరినైనా వాడేస్తారు, ఎవరి చేతనే పని చేపిస్తారు. కాబట్టి వీరికి తన మన వీరు అయిన వాళ్ళు, వీరు బయట వాళ్ళని కాదు, నీతో పని ఉందంటే నీతో మాట్లాడతారు, పని చేయించుకుంటారు. అంత నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు సింహరాశి వారు, అందులోనూ మఖా నక్షత్రం వారు.
ఇంకపోతే వీరికి శని భగవాన్ అశుభ దృష్టి ఉంది కాబట్టి 2026 సంవత్సరంలో ఇటుక, ఇనుము, ఇసుక, బ్యాంకింగ్, మార్కెటింగ్, తర్వాత ఎక్స్పోర్ట్, ఇంపోర్టు, షేర్స్, మ్యూచువల్స్ ఇలాంటి ఫైనాన్స్ సెక్టార్స్ బిజినెసెస్ కూడా వీరు రాణిస్తారు. అలాంటి జాబ్స్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగాల్లో చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు ఈ మఖా నక్షత్రం వారు. ఇంటికి ఆధారగా పురుషులుగా ఉంటారు, ఇంటికి ఆధార మహిళలుగా ఉంటారు వీరు. ఇక సింహరాశి వారి ఇంట్లో ఉన్నారంటే చాలు, ఇంకేం అవసరం లేదు. కాబట్టి అందులోనూ మఖా నక్షత్రం, ఇది మఖా నక్షత్రం అమ్మవారి నక్షత్రం కాబట్టి ఈ యొక్క అమ్మవారి నక్షత్రంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చాకచక్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక కార్లు, వాహనాలు కొనడం కానివ్వండి, అమ్మడం కానివ్వండి, అలానే షోరూమ్స్ పెట్టుకోవడం కానివ్వండి, వాటిల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఆరోగ్య ప్రకారంగా వచ్చినా కనుక వీరికి ఒబెసిటీ, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు అయితే కొంచెం బాధిస్తూ ఉంటాయి. బ్యాక్ పెయిన్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, కొన్ని ఫుడ్ వీటికి పడదు, కానీ దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఆర్థిక సమస్యలు అయితే ఎవరికి డబ్బు ఇవ్వకూడదు, డబ్బు ఇచ్చి అడగకూడదు, ఇచ్చి అడిగేలాగైతే వసూలు చేయకూడదు. గొడవలు అయితే, కొట్లాట్లు అయితే గొడవ పెట్టుకుని పెద్దగా ఇది అవుతుంది అనమాట, రచ్చ అవుతుంది. ఇక భార్యాభర్తల మధ్య అన్యోన్యత అయితే ఎలా ఉంటుందంటే చెప్పే అవసరం లేదు. ఇక ఈ సింహరాశిలో పుట్టినటువంటి మఖా నక్షత్రం వాళ్ళకి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత భార్య చెప్పింది వినటం, భర్త చెప్పింది వినటం, ఈ రకంగా ఉండేటువంటి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎవరికైనా జనానికి ఎదుటి వాళ్ళకి మాత్రం విడిపోతారేమో, కొట్టుకుంటున్నారు వీళ్ళు అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం వాళ్ళు ఒకరికొకరు లేకుండా ఉండలేరు. వీరికి మొదటి సంతానం వచ్చేసి బాబు పుట్టేదానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. ఇకపోతే మఖా నక్షత్రం వాళ్ళకి ప్రికాషన్స్ తీసుకోకపోతే కనుక వీరికి కన్జ్యూస్ ఏదైతే ఉందో ఈ కన్జ్యూ అయిన తర్వాత డెలివరీ అవ్వకముందే ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది కూడా కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి, లైఫ్లో వీళ్ళకి ఉంటుంది. అది కూడా మఖా నక్షత్రం 3-4 పాదాలు పుట్టిన వారికి ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ కాకముందు నుంచి ప్రికాషన్స్ తీసుకోవాలి ఆరోగ్య ప్రకారంగా, లేకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడేదానికైతే ఉంటుంది. ఇకపోతే వీరికి కలిసి కలర్ ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఈ కలర్స్ అన్ని కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. ఇకపోతే వీరికి స్టోన్ ప్రకారంగా చూసుకుంటే కూడా డైమండ్ పనికి వస్తుంది. అలానే గ్రీన్, ఎమరాల్డ్ గ్రీన్ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ముత్యం కూడా ఒక్కొక్కరు పెట్టుకోవచ్చు, అంటే వారి యొక్క నక్షత్ర పాదాన్ని బట్టి, వారి యొక్క సమస్యను బట్టి పెట్టుకోవచ్చు. ఇకపోతే వీరికి తొందరగానే పెళ్ళి అయిపోతుంది. రిలేషన్లో ఎక్కువ మ్యారేజెస్ ఉంటాయి వీళ్ళది. ఇక బయట వాళ్ళైతే లవ్ మ్యారేజ్ కొంచెం తక్కువే వీళ్ళకి, ఇక అయిందంటే అదృష్టం అని చెప్పుకోవచ్చు మఖా నక్షత్రం వాళ్ళకి. ఇకపోతే వీరికి కలిసి వచ్చే వారం సోమవారం, గురువారం, ఆదివారం వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఇకపోతే వీరికి నెంబర్ 5 నెంబర్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. మఖా నక్షత్రం కదా, 5, 4, ఏవైనా పనులు చేయాలనుకుంటే 5 నెంబర్లో చేయొచ్చు. 5, 3, 2, 5, 3, 4, 5, 3, 4 ఈ 3 నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇక దేవుని ఆరాధన కూడా కావాలి. ఈ యొక్క 2020 సంవత్సరంలో దేవుని ఆరాధన కూడా కావాలి. కాబట్టి వీరు ఏదైనా సరే ఆలయంలో కనుక ఈ యొక్క గోధుమ రొట్టెలు ఉంటాయి. గోధుమ రొట్టెలు దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో కానీ, సాయిబాబా గురి ఆలయంలో కానీ గోధుమ రొట్టెలను సమర్పించుకునేది కూడా వీరికి మంచి సానుకూల వాతావరణం లభ్యపడుతూ ఉంది. ఎక్కడైనా చీమలకి పంచదార వేయడం లాంటివి చేస్తే మంచిది. రావి చెట్టుకి వేప చెట్టు కలిసి ఉన్న దగ్గర నీరు వారుగా పోస్తే చాలా మంచిది. అలాంటి దగ్గర పరిహారం చేసుకోవచ్చు. శివునికి పంచామృత అభిషేకం చేయించాలి 3 మాసాలకు ఒకసారి అయినా సరే. పేదవాళ్ళకి బట్టలు పంచి పెట్టాలి, 2-3కైనా సరే ఏవైనా పంచి పెట్టవచ్చు. ఇలాంటి ప్రక్రియ ప్రయలు చేసినట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి రాణించేటువంటి అదృష్టం, అవకాశాలు వీళ్ళకి లభ్యపడుతూ ఉంటాయి. అలాంటి శని భగవాన్ అశుభ దృష్టి, కేతు ఒక అశుభ దృష్టి కూడా వీరికి తొలగేలాగా ఉంటుంది. ఇక నక్షత్రం జయోపజయాలన్నీ కూడా చాలా బాగుంటాయి. 2020 సంవత్సరంలో అయితే గుర్తింపు, రాణింపు, మంచి గుర్తింపు లభ్యపడుతుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేసుకుని అదృష్టవంతులు అవ్వచ్చు. ఆరోగ్యపరంగా ఎలా ఉంది గురుగారు? అదే ఆరోగ్య ప్రకారంగా అయితే వీరికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కొంచెం జాగ్రత్త తీసుకుంటే కనుక బాగుంటుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్, థైరాయిడ్ లాంటివి వచ్చే ఆలోచనలు ఉంటాయి. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ప్రికాషన్స్. తప్పకుండా గురుగారు, 2026లో మఖా నక్షత్రం వాళ్ళ జాతకం ఎలా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురువు గారిని కలవాలి, మీ నక్షత్రం గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.